జై వీరభద్ర సార్ నమో నమో. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు దాన్ని వినియోగించుకొని వివేకానంద కేసులోన ఇంతవరకు నేరస్తులను తప్పించినావు. తర్వాత నీ బెయిల్ కోసం బెయిల్ని ఇట్లా కొనసాగించుకుంటా కోర్టుకు హాజరుకుండా అమలు పరుచుకున్నావు. నువ్వు మా జీవితాలని పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ అంతా పణంగా పెట్టి చేసినావు. నువ్వు అనుకుంటే అమరావతి అవుతుండే, పోలవరం అవుతుండే, కానీ అవన్నీ వద్దు. నా కేసులు ఈ జనాలు ఇట్లే ఉండాలా, నిరుద్యోగులు ఇట్లే ఆకలితో ఉండాలా, అలమటించాలా, వీళ్ళు ఇట్లా మా పాదాల కింద ఉండాలనేది పెత్తందారులది వ్యవస్థ చూపించినావు. నువ్వు పెత్తందారులు అనేది నువ్వు వాళ్ళకి రివర్స్ చూపించినావు. పెత్తందారులు ఎవరు, బీదోళ్ళు ఎవరు, ఇప్పుడు మన ఆయన అన్ని అద్దంలో చూపించాడు. ఇప్పుడు ఆట మొదలు పెడతాడు. మనమేమైనా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బాగుపడేది మనకు వద్దా? ఇంక గతంలో జరిగిన 30 ఏళ్ళు వెనకపోయినాం. ఇప్పుడుండే భావితరాలకు మనకి కంపెనీలు రావాలా. మన ఆంధ్రప్రదేశ్ అంటే శాంతి, అన్నపూర్ణేశ్వరమ్మ అనే ముద్రను తీసేసి అరాచక శక్తిగా తయారు చేసిన ఒక బీహార్ అన్నారు. ఇప్పుడు అటువంటివన్నీ తీసి మచ్చలు తీసి ఇప్పుడు వెలిగిస్తాడు మన ఆయన వీరభద్రుడు. అవన్నీ మీరు చూస్తారు.